హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 28, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. భారత సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించాక దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24న బాధ్యతలను చేపడతారు. నవంబర్ 23న జస్టిస్ బిఆర్ గవై పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో సీనియారిటీ పరంగా నెక్స్ట్ పొజిషన్లో సూర్యకాంత్ ఉండడంతో బిఆర్ గవై సూర్యకాంత్ను ఎంపిక చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు సంబంధించి చూసినట్లయితే రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణం, అధికార విధులను గురించి పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి 5వ భాగంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీనికి సంబంధించి లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాము. నెక్స్ట్ మళ్ళీ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పదవి చేపట్టాక కంప్లీట్గా చూద్దాము. నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే 6న ఇక్ష్వాక్ ప్రారంభం. సముద్ర గర్భ సమాచారాన్ని మదించి వెలికి తీసేందుకు దేశీయంగా రూపొందించిన ఇక్ష్వాక్ నౌకను కొచ్చి నావిక స్థావరంలో వచ్చే నెల 6న ఆవిష్కరించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అధ్యక్షత వహించనున్నారు. సముద్ర జల వనరులకు సంబంధించిన సమాచార సేకరణలో భారత్ సాధించిన పురోగతి, దేశీయ సాంకేతికత పరిజ్ఞాన పురోభివృద్ధిలో ఇది మైలురాయి అని పేర్కొన్నారు. ఇక్ష్వాక్ అనేది భారత్ దేశీయంగా నిర్మించిన 3వ నౌక ఇది. ఈ తరహాలో నిర్మించిన 3వ నౌక ఇక్ష్వాక్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భూమికి మరో చంద్రుడు. భూమికి చంద్రుడు మాత్రమే శాశ్వత సహజ ఉపగ్రహంగా మనకు తెలుసు. అయితే దీనికి తోడుగా కొన్నాళ్ల నుంచి భూమిని చుట్టేస్తూ తాత్కాలిక చందమామ ఒకటి కొత్తగా వచ్చి చేరిందంట. దీనికి 2025 PN7 అని నామకరణం చేయడం జరిగింది. ఒక కొత్త చంద్రుడు 2025 PN7. వాస్తవానికి ఇది సహజ ఉపగ్రహం కాదు, ఒక చిన్న గ్రహ శకలం మాత్రమే. తన కక్షలో వెళ్తూ సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హవాయిలోని పనోరామిక్ సర్వే టెలిస్కోపు ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ సాయంతో దీని జాడను కనిపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోపుతో దీన్ని కనుగొనడం జరిగింది. భూమికి చంద్రుడు కాకుండా మరొక చంద్రుడు. దీనికి 2025 PN7 అని నామకరణం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే 10,000 ఏండ్ల నాటి రాతి పెయింటింగ్ లభ్యం. మధ్యప్రదేశ్లోని సాగర్ ప్రాంతంలో 10,000 ఏండ్ల నాటి రాతి పెయింటింగ్లు లభ్యమయ్యాయి. సాగర్కు 25 కిలోమీటర్ల దూరంలోని మదియాగౌడ్ అనే గ్రామంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలకు ఇవి లభ్యమయ్యాయి. మానవాభివృద్ధి వివిధ దశలను ఇవి సూచిస్తున్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. 10,000 ఏండ్ల నాటి రాతి పెయింటింగ్లు మధ్యప్రదేశ్లో లభ్యమయ్యాయి.
నెక్స్ట్ టాపిక్ చూస్తే సుజిత్కు స్వర్ణం. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ సుజిత్ కల్కల్ 65 కేజీల స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఉజ్బెకిస్తాన్కు చెందిన ఉమీద్ జోన్ జలాలోవ్పై విజయం సాధించాడు. బాలల ఆరోగ్య పరీక్షలకు సరికొత్త యాప్. పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలను పక్కాగా అంచనా వేసి ప్రాథమిక దశలోనే చికిత్స అందించేందుకు కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనరేట్ రాష్ట్రంలో సరికొత్త యాప్ను సిద్ధం చేసింది. తొలుతగా పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లాలో కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యాప్ ద్వారా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్ బృందాలు పరీక్షలు చేయనున్నాయి. తర్వాత నెల వయసు చిన్నపిల్లల నుంచి 6 ఏళ్ల వరకు బాలల ఎదుగుదలను సేకరించనున్నారు. బాలల ఆరోగ్య పరీక్షల కోసం సరికొత్త యాప్ను కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అభివృద్ధి చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు. దేశంలోనే తొలిసారిగా దివ్యాంగుల అభివృద్ధి, ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తెలంగాణలో విజయవంతమైన మహిళా స్వయం సహాయక సంఘాల స్ఫూర్తితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ బాధ్యతలను అప్పగించింది. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో దివ్యాంగుల కోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనుంది. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 28, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.